వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న లక్ష్మి గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. ఏ రోడ్డును కూడా వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. రవిచంద్ర అన్న కొంచెం ప్రతి ఆగిపోయిన రోడ్ని అలాగే ఆగిపోయిన ప్రతి పనిని డాక్టర్ చంద్రశేఖర్ గారిని వేదిక మీద సార్ను కూడా శంకుస్థాపన కార్యక్రమం దగ్గర రావాల్సిందే కోరుతున్నాం. ప్రాంతం మీద ప్రేమ ఉండాలి, మనకి జన్మనిచ్చిన స్థలం మీద మమకారం ఉండాలి. మనం పీల్చే గాలి, తాగే నీరు, నివసించే స్థలం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం కోసం మనందరం కూడా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు ఈ కావలిలో అభివృద్ధికి నేను శ్రీకారం చుట్టానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మన అదృష్టం కొద్దీ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధిగా నిలపాలని తపన పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరందరికీ తోడుగా దేశ నేత, మహానేత అయినటువంటి మోడీ గారు, వీరందరూ కూడా కలిసి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో ఈరోజు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ ఊరు మనది, ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, మన ఊరిని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేసినప్పుడే ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలు అభివృద్ధి చెందినవి, కొన్ని అభివృద్ధి చెందల. పార్టీల మధ్య ఐక్యత లేని కారణాల వల్ల చాలా రాష్ట్రాల అభివృద్ధికి నోచుకోవాలి. ఈరోజు తమిళనాడుని ఉదాహరణగా తీసుకుంటే ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు ఉంటాయి, మిగతా టైంలో వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఒకటవుతారు. అందుకే వెనకబడినటువంటి తమిళనాడు ఈరోజు భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఈరోజు తమిళనాడు రాష్ట్రం ఉంది. ఈరోజు మన జిల్లాలో, మన నియోజకవర్గంలో దామారం ఎయిర్పోర్టు మన నియోజకవర్గానికి వచ్చింది. ఈరోజు మనకు కూతబెట్ట దూరంలో బీపీసీఎల్ ఇండస్ట్రీ వచ్చింది, 1,05,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ వచ్చినప్పుడు మన కావలి ప్రాంతంలో ఎక్కువ మంది నివసించాలి, మన కావలిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ వ్యాపారాలు డబుల్ కావాలి, ఇక్కడ విద్యా సంస్థలు అదేవిధంగా డాక్టర్లు అందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలి అంటే రాజకీయంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రథమ పౌరుడిగా నా మీద ఉంది. కాబట్టే నేను నిరంతరం కూడా ఈ ప్రాంతం కోసం పనిచేస్తూ ఉన్నా. ఇది మన అందరి కర్తవ్యం. ఇది మన అందరం కలిసి పని చేసినప్పుడే దీన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి మున్సిపాలిటీ, ముసునూరులో ఉన్నటువంటి బైపాస్ మొదలుకొని మద్దురుపాడులో ఉన్న బైపాస్ వరకు కూడా 9.4 కిలోమీటర్లు ఉన్నటువంటి ఏకైక రోడ్డు ఒక్క విజయవాడలో బందర్ రోడ్డు ఉంది, తర్వాత కావలిలో ఈ రోడ్డు ఉంది. దాదాపు మన పట్టణంలో ఈరోజు ఫ్యామిలీతో 2 వీలర్ మీద కానీ కారులో కానీ వెళ్ళి షాపింగ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు కావలిలో లేదు. అందుకే కావలిలో ఉన్నటువంటి వ్యాపారాల్లో 40% ఫ్యామిలీస్ అంతా కూడా నెల్లూరుకి వెళ్ళి వ్యాపారాలు పర్చేజ్ చేస్తున్నారు. ఇది మన కావలికి ఒక డిసడ్వాంటేజ్. కాబట్టి కావలి రోడ్లు విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు భాష్యం స్కూల్ కాడి నుంచి మద్దురుపాడు వరకు రోడ్డు పూర్తయింది. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత
మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా గడ్కరీ గారిని కలిసి మన మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర నుంచి యానాదిరెడ్డి బొమ్మ వరకు, యానాదిరెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు ఉన్నటువంటి రోడ్డుకి రెండు వైపులా ఎక్స్టెన్షన్ చేయాలి. అప్ టు డ్రైన్ వరకు సీసీ ఫేవర్ వేయాలి. ఎక్కడ కూడా దుమ్ము ధూళితో కావలి ప్రజల ఆరోగ్యం క్షీణించే విధంగా ఉండకూడదు. రోడ్డు మీద అమ్ముకున్నటువంటి చిరు వ్యాపారస్తులు కూడా దుమ్ము ధూళితో ఇబ్బందులు రాకూడదు. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా సీసీ ఫేవర్ వేయాలని 17 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయటం. ఈ రోజున మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర ఆల్రెడీ వర్క్ కూడా ప్రారంభించడం జరిగింది. రాబోయేటువంటి జనవరి 1 నాటికి ఈ భాష్యం స్కూల్ వరకు కూడా ఆ రోడ్డు పూర్తవుతుందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా కలిగి యానాదిరెడ్డి విగ్రహం దగ్గర నుంచి ముసునూరులో ఉన్నటువంటి బైపాస్ వరకు 4.3 కిలోమీటర్స్ ఈ రోడ్డు ఉంటే, దీన్ని నిరుపయోగంగా పడి ఉంటే ఈ ప్రాంతం కూడా 6 లైన్స్గా వేయాలి. ఎక్కడైతే డ్రైన్ నిర్మాణం జరిగిందో, ఇంకా జరపాల్సిన అవసరం ఉందో వాటి డ్రైన్ నిర్మాణం పూర్తి చేసి డ్రైన్ టు డ్రైన్ మధ్యలో మీడియం వేసి సెంట్రల్ లైటింగ్తో 35 కోట్ల రూపాయలతో 6 లైన్స్ రోడ్డుని ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్ట్కి ఇచ్చిన టైము 1.5 సంవత్సరం, ఆల్రెడీ 2 నెలలు పూర్తయింది. ఇప్పటికే కాంట్రాక్టరు, నేను కూడా మంత్రి ఈ